టెలివిజన్ రంగంలో యాంకర్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న సుమా కనకాల, అలాగే సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాపులారిటీని దక్కించుకున్న నటుడు రాజీవ్ కనకాల. వీళ్ళిద్దరి కొడుకైన రోషన్ కనకాల హీరోగా మారిన విషయం మనకు తెలిసిందే. బాబుల్గమ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో ఇప్పుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో మోగ్లీ అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒక లవ్ స్టోరీగా తెరకెక్కనుంది. ఇక నిన్న ఈ సినిమా నుంచి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు. నాని వాయిస్ ఓవర్తో వచ్చిన ఈ గ్లిమ్స్ ప్రేక్షకులను మెప్పించింది. అడవి ప్రాంతంలో ఉంటున్న మోగ్లీ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమిస్తూ ఆమె కోసం ఎక్కడి దాకా వెళ్తాడు అనే విషయాన్ని హైలైట్ చేసి ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఇక ఈ సినిమాలో క్రిస్టోఫర్ నోలన్ అనే క్యారెక్టర్లో యూట్యూబ్ స్టార్ అయిన బండి సరోజ్ కుమార్ నటిస్తుండడం ఒక విశేషం. నిర్బంధం, మాంగళ్యం, పరాక్రమం లాంటి సినిమాలతో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన ఈ సినిమాలో ఒక పవర్ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఆయన క్యారెక్టర్ కూడా ఈ సినిమాలో అద్భుతంగా నిలవబోతున్నట్లు తెలుస్తోంది. తన సీన్స్ను కూడా ఎలివేట్ చేస్తూ చూపించడంతో బండి సరోజ్ కుమార్ క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉండబోతుందో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఇక మొదటి నుంచి ఈ సినిమాలో ఏముంటుంది అని కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ గ్లిమ్స్తో సమాధానం చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తెలుగులో ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ సినిమా వచ్చి చాలా సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఇలాంటి సినిమాని చేసి సూపర్ సక్సెస్ను సాధించాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి దర్శకుడు సందీప్ రాజ్ ఇంతకుముందు కలర్ ఫోటో సినిమాతో మంచి దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్నాడు. మరి ఇప్పుడు మరోసారి ఈ సినిమాతో సూపర్ సక్సెస్ను సంపాదించుకుంటాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ఏదేమైనా కూడా ఈ సినిమాలో లవ్ స్టోరీకి సంబంధించిన సోల్నైతే చాలా బాగా పరిచయం చేశారు. మరి దాన్ని మొదటి నుంచి చివరి వరకు ఎలాంటి డీవియేషన్స్ లేకుండా స్క్రీన్ మీద ప్రజెంట్ చేసినట్లయితే సినిమా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మరి మొత్తానికైతే రాజు సుమల కొడుకు అయిన రోషన్ ఈ సినిమాలో సూపర్ సక్సెస్ సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.